శివయ్య సన్నిధిలో ఈ రకమైనటువంటి పాపాలు చేయటం అనేది నిజంగా ఇవన్నీ కూడా క్షమించరాని పాపాలు. ఆ స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు అందుకనే మొన్న ఎన్నికల్లో. కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం దేవస్థానంలో మరి జరిగినటువంటి ఈ నకిలీ నెయ్యి సరఫరాకు సంబంధించి ఇక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజు వచ్చినటువంటి వార్త పైన దానిపైన వారి పరిధిలో వారు దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కఠినంగా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజున దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ కూడా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలని గౌరవిస్తూ ఎవరి మనోభావాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు అని దురదృష్టం. గత పాలకులు ఇటువంటి పాపాలకు అన్ని కూడా ఒడిగొట్టారు. అటువంటిది ఈ రోజున శ్రీశైలం క్షేత్రం కూడా చేరటం చాలా బాధగా ఉంది. కానీ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. బాధ్యులైనటువంటి వారిపైన కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కూడా చేస్తాం.